శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం మోటివేషన్ గురించి తెలుసుకుందాం. మోటివేషన్ అంటే ప్రేరణ. ప్రేరణ అంటే మనలో ఉన్న అంతర్గత శక్తిని బయటికి తీసుకొని రావడం. బయటికి తేవడం ఎలా? మీకు ఒక కోరిక ఉంటుంది, కానీ అది లోపల అంతర్గతంగా దాగి ఉంటుంది. బాగా చదవాలని ఒక బలమైన కోరిక ఉంటుంది. మరి ఆ కోరిక బయటికి రావాలంటే మనను మనం ప్రేరేపించుకోవాలి. ఎలా ప్రేరేపించుకోవాలి? నేను ఇది చేయగలను, ఇది నా వల్ల అవుతుంది, నాకు వస్తుంది అని బీ పాజిటివ్ థింగ్స్. ఎప్పుడైతే బీ పాజిటివ్ థింగ్స్లో ఉంటామో అప్పుడు తప్పకుండా మనం సక్సెస్ అవుతాము. మనను మనం ప్రేరేపించుకోవాలి, మనం గౌరవించుకోవాలి, మనం గుర్తించాలి. మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది 100% ఉంటుంది. మోటివేషన్ అనేది సెల్ఫ్గా ఫస్ట్ జరగాలి. సెల్ఫ్ మోటివేషన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఎవరైతే కరెక్ట్గా చేయగలుగుతారో వాళ్ళే ఉత్తమమైన పొజిషన్లో ఉంటారు. మహనీయులు, మహానుభావులు, మహా గొప్ప వాళ్ళందరూ కూడా ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రేరేపించుకొని వాళ్ళని వాళ్ళు గౌరవించుకున్న వాళ్ళే. వాళ్ళని వాళ్ళు గౌరవించుకోవాలి, మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. విద్యార్థులుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. ఎస్, నేను ఇది చేయగలను, నా వల్ల అవుతుంది అని ఎప్పుడైతే మీకు మీరు సమాధానం చెప్పుకొని ఆ చెప్పుకున్న దానికి తగినట్టుగా మీరు నడుచుకుంటారో అప్పుడు జీవితంలో సక్సెస్ అవుతారు. అంతేగాని మిమ్మల్ని ఎవరో ఒకరు వచ్చి పుషప్ చేయాలి, చదవండి అని చెప్తేనే చదువుతామంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా మీ లక్ష్యం అంటూ మీకు ఉండాలి. మేమేం చేయాలి, ఏం చేయకూడదు అనేది క్లారిటీ మీకు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు తప్పకుండా 100% సక్సెస్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం మోటివేషన్ గురించి తెలుసుకుందాం. మోటివేషన్ అంటే ప్రేరణ. ప్రేరణ అంటే మనలో ఉన్న అంతర్గత శక్తిని బయటికి తీసుకొని రావడం. బయటికి తేవడం ఎలా? మీకు ఒక కోరిక ఉంటుంది, కానీ అది లోపల అంతర్గతంగా దాగి ఉంటుంది. బాగా చదవాలని ఒక బలమైన కోరిక ఉంటుంది. మరి ఆ కోరిక బయటికి రావాలంటే మనను మనం ప్రేరేపించుకోవాలి. ఎలా ప్రేరేపించుకోవాలి? నేను ఇది చేయగలను, ఇది నా వల్ల అవుతుంది, నాకు వస్తుంది అని బీ పాజిటివ్ థింగ్స్. ఎప్పుడైతే బీ పాజిటివ్ థింగ్స్లో ఉంటామో అప్పుడు తప్పకుండా మనం సక్సెస్ అవుతాము. మనను మనం ప్రేరేపించుకోవాలి, మనం గౌరవించుకోవాలి, మనం గుర్తించాలి. మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది 100% ఉంటుంది. మోటివేషన్ అనేది సెల్ఫ్గా ఫస్ట్ జరగాలి. సెల్ఫ్ మోటివేషన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఎవరైతే కరెక్ట్గా చేయగలుగుతారో వాళ్ళే ఉత్తమమైన పొజిషన్లో ఉంటారు. మహనీయులు, మహానుభావులు, మహా గొప్ప వాళ్ళందరూ కూడా ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రేరేపించుకొని వాళ్ళని వాళ్ళు గౌరవించుకున్న వాళ్ళే. వాళ్ళని వాళ్ళు గౌరవించుకోవాలి, మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. విద్యార్థులుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. ఎస్, నేను ఇది చేయగలను, నా వల్ల అవుతుంది అని ఎప్పుడైతే మీకు మీరు సమాధానం చెప్పుకొని ఆ చెప్పుకున్న దానికి తగినట్టుగా మీరు నడుచుకుంటారో అప్పుడు జీవితంలో సక్సెస్ అవుతారు. అంతేగాని మిమ్మల్ని ఎవరో ఒకరు వచ్చి పుషప్ చేయాలి, చదవండి అని చెప్తేనే చదువుతామంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా మీ లక్ష్యం అంటూ మీకు ఉండాలి. మేమేం చేయాలి, ఏం చేయకూడదు